కావ్య ఇంటికి వచ్చేసరికి ధాన్యలక్ష్మి, రుద్రాని వాళ్ళిద్దరూ కూడా నిలదీసి అడుగుతూ ఉంటారు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో 2 లక్షలు తీసుకుని నీ పుట్టింటికే వెళ్ళావు కదా అని చెప్పి కావ్యని నిలదీస్తూ ఉంటారు. ఆ మాటలకు స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి వాళ్ళిద్దరూ అలా నిలదీసి అడుగుతుంటే నువ్వు అలా మౌనంగా ఉంటావేంటి? నిజం చెప్పు. ఆ డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్పు. నువ్వేమీ నీ పుట్టింటికి పంపలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకు రాజు ఇలా అంటూ ఉంటాడు. కావ్యని వాళ్ళు ఎక్కడ చెప్పనిస్తే కదా చెప్పనివ్వకుండా ఒకరి తర్వాత ఒకరు అలా ఇద్దరు కావ్యపై ఎక్కిపోతుంటే ఆ కావ్య ఏం చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో స్వప్న ఇలా అంటూ ఉంటుంది. ఏంటి చెప్పవే, నువ్వు ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని వచ్చి నాకే ఇచ్చావని చెప్పు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాని, అక్కడ ఉన్న అనామిక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, అవునే ఆ 2 లక్షలు నాకే కదా ఇచ్చావు, నేను ఈ ఖర్చులు చేశాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కావ్య అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.